బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 5గురు ఎంపీలు తమ సొంత పార్టీని వీడి వేరు పార్టీలలో జైలు కావడానికి వాళ్ళు సన్నాహాలు చేసుకున్నారనే విషయం తేటతెల్లమైంది. అందులో ముఖ్యంగా చెప్పుకోదలసిన వ్యక్తి చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో, అలాగే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీజేపీలో చేరడం జరిగింది. వాళ్ళతో పాటు పెద్దపల్లి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఎంపీలిద్దరూ వెంకటేశం నేత పసునూరి దయాకర్ అనే 2 వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి త్వరలోనే చేరుతారని చెప్పి వార్తలు రావడం జరుగుతుంది. ఈ దెబ్బతో తెలంగాణ ప్రాంతానికి కొంత అన్యాయం జరుగుతుందనే విషయం తేటతెల్లమవుతుంది. తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమాభిమానాలు గైకొని తెలంగాణ ప్రాంతంలో 10 ఏళ్ల పాటు అభివృద్ధి పదాన్ని దూసుకొచ్చిన అభివృద్ధిని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని వీడడం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసినట్టనే విషయాన్ని వీళ్ళందరూ గమనించుకోవాలి. తెలంగాణకు మేలు జరిగే పనులు చేయండి, తెలంగాణ అభివృద్ధిని కోరుకోవాలి. కానీ తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధికి ఎటువంటి నిధులు నియామకాలు నీళ్లు కేటాయించినటువంటి ఈ కేంద్ర పార్టీలను ప్రోత్సహించవద్దు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే బలోపేతంగా బలంగా ఉంటాయో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయం తెలంగాణలో ఉన్న విద్యార్థులు మేధావులు ముక్త కంఠంతో ఏకవచనంతో సద్భావంతో సదుద్దేశంతో వారి మనసును వారి చింతనను మార్చుకోవాలని చెప్పి ప్రజలకు సూచించడం జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధి జరిగితే మన ప్రాంతంతో పాటు మన ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారనే విషయం ప్రజలలో చైతన్యం వచ్చే వరకు తెలంగాణ ప్రాంతం వెనకబడుతూనే ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాజ్యాన్ని ఏలుతూనే ఉంటుంది. 50 ఏళ్లలో చేసిన అభివృద్ధి కేసీఆర్ 10 సంవత్సరాలలోనే అభివృద్ధి చేసి చూయించిండని చెప్పి ఈ విధంగా మీకు గుర్తు చేస్తున్నా.